నయమైపోతుంది వారి తక్షణమే పూజ గావించాలి మరి. హలో శేఖరన్న ఇట్లా సంఘం శేఖరన్న ప్లీజ్ తల్లిదండ్రి కూడా ఆ యొక్క అటువంటి భగవన్ నామస్మరణ చేస్తూ ఆ యొక్క విఠలేశ్వరుని పూజ చేసినట్టయితే కఠోర భక్తితో పూజ చేసినట్టయితే ఎంతో మంచిది, ఎంతో మోక్షము అని చెప్పారు. కాబట్టి తక్షణము వారు ఆజ్ఞానుసారము తప్పకుండా నారికేలములు మరియు కొబ్బరికాయ, నారికేలం అనగా కొబ్బరికాయ, పువ్వులు, పండ్లు, చక్కెర, పాలు అటువంటి అన్ని తక్షణమే తీసుకొచ్చి పూజ గావించినట్లయితే మనకు కూడా ఎంతో నువ్వు తెచ్చిపెట్టినవా మంచిదే వారి అదేరా వారి పూజ గావించవలసిన వారి ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఎక్కడ పోచున్నావు? ఆ యొక్క పూజ సామాగ్రి తీసుకొని మాత్రం వెళ్తున్నావు. ఎక్కడికి స్వామి? స్వామి ఏమరా తీసేయమంటే మొత్తం తీసుకుపోతున్నావు. మా స్వామి వచ్చిండ్రా పూజన బాగుగా ఉంది. ఆనకు ఆత పడ్డాను స్వామి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? పూజ స్వామి.
పూజ సామాగ్రి తీసుకొని మాత్రం వెళ్తున్నావు. ఇక్కడ రమ్ము స్వామి. ఒక్క నిమిషం, ఏమిటి? ఎందుకు అంత ఆగమిస్తున్నావు దేవి? ఈ యొక్క పూజ కావంగానే పూజ అయిపోయిన క్షణమే క్షణం వచ్చేస్తాను. పోయమ్ము పోయమ్ము ఎంతవరకు కావాలి? దేవి, కుదరదనని నేను ఆ యొక్క పూజకు వెళ్తున్నాను. నాకు అడ్డురాదు. అక్కడ కూడా ఒక అరగంట సేపు పూజ చేసుకొని అరగంట అయిపోయిన తర్వాత ఒక్క క్షణమే నీవు వస్తాను. చూడు స్వామి, అలా కాదు. ఎలా మరి? చూడు, ఇలా కాదు. ఇలా ఎలా నిర్మిత కోరిక తీర్చుమంటే పూజ చేసి వస్తాను. ఇక్కడనే ఉండు. వచ్చినాక నీ కోరిక తీర్చుకుంటాను. నువ్వు ఏమిటి సేవ చేస్తున్నావు తెలుసా? ఇలా చూడు, చేసేది మట్టి విగ్రహాలకు, కట్టి విగ్రహాలకు, రాతి విగ్రహాలకు సేవ చేస్తున్నావు. ఇది తగునా? ఇలా రాము. క్షణం అని చెప్తున్నాడు కదా. అక్కడ పూజ అయిన ఒక్క పూజ అయినాక ఒక అరక్షణం కూడా అక్కడ ఉందని చెప్తాను కదా. చూడు స్వామి, అలా కాదు. ఎలాగంటే ఈ యొక్క మట్టి విగ్రహాలు చేసేవాళ్ళు ఎవరు? మట్టి విగ్రహాలు చేసేవారు ఎవరు? మానవుడు చేస్తారు. చూడు, వడ్లని దగ్గరికి పోయి ఒక కట్టెని తీసుకుపోయి ఇస్తా. అతను మాత్రం నున్నగా చెక్కి బొమ్మగా తయారు చేసి ఆ బొమ్మ చేతిలో ఒక కత్తి పెట్టి నాడు ఊర్లో పెడతారు. ఏమంటారు? లేకపోతే పోలేదమ్మా సరే అంటారు కదా. అవును. అది ఎవరు చేశారు మరి? అట్లోళ్ళు. చూడు, నరులు చేశారు కదా. మరి ఎక్కడి దేవుడయ్యా? ఎక్కడి దేవుడు? సురేష్ ఆడే ఉన్నాడు కావచ్చు స్వామి. అది ఎవరు చేసి? నరులు చేస్తాడు. చూడు, బైక్ దూరం నరుడు చేసిందా లేదా? మానవుడు చేశాడు. చూడు అలాగే. స్వామి, కంచరి వాళ్ళు ఉంటారు. ఇనుముతో బొమ్మలు చేస్తారు, రావితో బొమ్మలు చేస్తారు, ఇత్తడితో బొమ్మలు చేస్తారు, బంగారుతో కూడా బొమ్మలు చేస్తారు. అవును. వాళ్ళెవరు? కంచర్ వాళ్ళు కూడా మానవులే కదా. మరి ఏమిటి మానవులు చేసిన విగ్రహాలకు పూజ? చూడు, ఆడదంటే భూదేవితో సంబంధం. అవును. స్వామి ఆగు. చూడు, ఆడది లేదు, సృష్టి లేదు. నా బాధ నీకు అర్థం కావాలి. అయితే ఆడది లేదు, సృష్టి లేదు. అవును, అది మాత్రం వాస్తవే. కానీ ఎక్కడి దేవుడయ్యా? దేవుళ్ళు లేని మనం ఎక్కడి వాళ్ళం? అక్కడ రాముడు ఎవరు చేశారు రాముడిని? అతను హాయిగా ఎవరు చేశారు స్వామి చెప్పు? ఎవరు చేశారు? మానవులే కదా. మానవులే. మరి ఈ రూపాన దేవుడు ఉండాలి, ఇంట్లో కూర్చోలేరని చెప్పాను. ఆ దేవుడు ఎవ్వరు ఎలా నమ్ముకుని కాదు. దేవుడు అని వాడు ఈ రూపంలో ఉన్నాడని మనం చెప్పాను. ఏ రూపం? ఆడదే సృష్టికి ధర్మం, ఆడదే సృష్టికి మూలం, ఆడదే పూజతో సమానం. తప్ప మనం ఏ దేవుణ్ణి ఎలా కొలవాలో మన మనసులో అనుకుంటే అలానే ఉంటుంది. భగవంతుడు కూడా ఎలా ఉంటుందంటే మనం ఏమన్నా అనుకొని రాసుకొని నువ్వు వీళ్ళకే అదేరా మరి.
ప్రేమ లేక నా దేవి, నీ మీద కూడా నాకు ప్రేమ ఉంది. కానీ నీ మీద కంటే ఎక్కువ ప్రేమ భగవంతుడు. ఆ భగవన్ నామస్మరణ చేస్తూ పూజ చేసుకొని అక్కడి నుంచి వచ్చారా, ఒక్క క్షణం కూడా ఆగదు. నీ కోరిక ఏముందని సరే, దేవుడు మాత్రం ఉన్నాడు. దేవుడు లేదు మనం లేము. ప్రతి జీవం కూడా ఆ యొక్క పరమాత్మతో నడుస్తుందని పలుకుతున్నావు కదా. అవును కదా? అవునా? ఒక ముచ్చట ఇస్తావా? ఏమిటి? పూజ విజయ మనకు అనుకోవచ్చు. మన పట్టి నేను ఏ స్కూల్ చదువుకున్నారా నువ్వు? నీకు బాధ చూడురా, నీ బాధ నా బాధ నీకే నష్టం. స్వామి చూడు, అలా కాదు. వారికి అర్థమైందా? చూడు స్వామి, ఏం చెప్తున్నావు? ఒక 2 రోజులు ఆపు, పూజ అయిపోతుంది. అదిరా మరి అంత మంచివాడు. స్వామి ఎట్టి ఏది ఏమైనా సరే నిన్ను మాత్రం వదిలేదు. పూజ తీసాడు దేవా సూత నిన్ను మాత్రం ఇక్కడ నుంచి చూడు. నా కోరిక ఎన్ని రోజులు అంటే ఆగాలి? లేదు పోలీడుమన్నాడు నిన్ను. ఒరే అరే, నీకేమనిపిస్తుందిరా? చూడు భార్య భర్తల మధ్య కాస్తారు కదా. నువ్వే చూడు. అరే ఇట్లా మొగ ఆడవాళ్ళ మధ్య ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఆడి మొగడు అంట. గట్టలు అనుకో, ఆడి మొగడు అనుకో. అది తెలిసేపటికి ఎట్లా గట్టలే ఎట్లా పెంచారా మీ అయ్యవ నిన్ను? మా అయ్యవనా? మా అయ్యవ పెంచారు, నిన్న పెంచారు. ఎట్లా పెంచారు? చిన్న ఉన్నప్పటి నుంచి పెద్దగా 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 చేసి పెద్దగా చేసేసి అందరూ అలా వేస్తారా? నేను ఎలా పెంచాలో చెప్పు. నాన్న మా అయ్యవ్వ కింద నడిపేయలే, మట్టి మట్టి అంటనియలే, ఎప్పటికి పోతాను నా చెప్పు కాలేయాలి, పువ్వులు ఆడాలి. సరే నువ్వు ఒక్కని కాదు గౌరవం నుంచి మరి అది కూడా ఒక్కడే నన్ను ఇలా చూసుకుంటారా? అదేమో ఇక రాదు. మరి ఎలాగ మరి ఎలాగా అవ్వా మొగోళ్ళు నా బంతులు తిని మా అయ్య మా అవ్వ అరే బిడ్డ బిడ్డే మొగల బంతులే నేను ఆడేళ్ళ బంతులే పండుకో అన్నారు. అట్లా అట్లా వేసి ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఆడి మొగడు అంటారా? అదే ఆడి మొగడు. మరి అయితే మొగలు బంతులే తిను, ఆడేళ్ళ బంతులే పండు. దుర్మార్గుడు అయ్యారా? పాపిష్టుడు అలా మాట్లాడద్దు, తప్పు. ఎట్లా మరి? చూడు స్వామి, చూడు నిన్ను మాత్రము పూజ కాదు వెళ్తావా? వెళ్తావా? మేము రా స్వామి. ఇక్కడికి ఒక్కసారి పూజ పోయేస్తావు. పూజ కోరిక తెచ్చు. వెళ్ళవా? పూజ అయిపోయినా ఒక క్షణం నాకనకురా. చూడు అతని కాలిరిపోనాడు, అతని చేతి పడిపోనాడు. మంగళారతురా అవ ఎవరు ఆడుతు నాకేం జరగ అలా అనకూడదు. మంగళారతులు నాకు అనరాదు. ఏమంటావు? మంగళారత మంగళారతులు అదే మంగళారత. చూడు అప్పుడే నీకేం చెప్పినా పూజకి వెళ్దాం రారా నాయన. చూడు స్వామి ప్రాణేశ్వర, నీకు ఎంత చెప్పినా నీకు మాత్రం అర్థమవుతుంది. మానుమూర్తులు కన్ని భూమిని కన్యా, మానుమూర్తులు కన్ని భూమిని కన్ని, బండారము ఇనుము కొల్లి, మోక్షము ఇచ్చునెట్టు విచ్చేశేషను మాను ప్రియుడ నీవా. చూడు నీ విగ్రహాలు ఉండవు, దొంగలేసేసాను. చూడు దేవుడు దేవుడు కాదు. మట్టి విగ్రహాలకు, ఇత్తడి విగ్రహాలకు, ఇటువంటి విగ్రహాలకు నమ్మిపోకు.
భూదేవితో సమానం స్త్రీ కాబట్టి నా యొక్క కోరిక తీర్చమంటాను. ఎక్కడి నమ్మినా ఎవి నమ్మినా నా పూజని సర్వనాశనం చేసింది. అబ్బా ఎన్ని చెప్పినా ఈయనకు పూజ అని ఏమన్నా కానీ అసలు ఈయన వినది లేదు తాతయ్య. ఈ రోజు మాత్రం నేను ఏ మాటలు చేయలేదు. అయితే నీ మధ్యలో మాత్రం ఒక శంక కలిగింది, అవునా? చూడు స్వామి, నీ మధ్యలో మాత్రం ఒక శంక. ఆ శంక ఏమిటంటే ఆ ఎడలేసిన పూజ మాత్రం చేసేసిన తర్వాత నీ యొక్క కోరిక విస్తాను. అదే నీ మధ్యలో శంక. ఏమి శంక నీకు? వస్తున్నాను. ఇంకేముంది, పూజకు వెళ్ళకుండానే చేశావు కదా, ఇంకేముంది లక్షణమే తప్పకుండా. తల్లిదండ్రి ఆజ్ఞ తల్లిదండ్రి ఏం చెప్పారంటే ఎప్పటికైనా నువ్వు పూజ గావించినాకనే ఎటువంటి చేయాలని చెప్పేసి చెప్పారు. వారు చెప్పిన విధంగా నేను మా తల్లిదండ్రి ఆజ్ఞ విన్నటువంటి తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. తప్పకుండా నేను ఉన్ననే ఒప్పుకోవాలి. అయితే మీ తల్లిదండ్రి మాత్రం నీకు పూజలు అప్పగించారు. ఆ పూజలు మాత్రం నువ్వు చెయ్యాలి. పూజ చేసేదాకా దూరం కూడా మాట్లాడుతున్నావు. అవును. ఏమిటయ్యా నీ మాటలు చూస్తుంటే ఇలా మాత్రం నా వల్ల కాదు. మరి తల్లిదండ్రి కట్టుకుని ఎట్లా పోనే కట్టుకుని వెళ్ళిపోతుంది. అది ఏమన్నా కానీ అరే పూజ కాదు. చూడు, కట్టుకున్న భార్య కోరిక చూసి నువ్వే పోవడమయ్యా. ఏమంటున్నా నేను? చూడు, గావించినాక తల్లిదండ్రి మాట చూడు స్వామి, తల్లిదండ్రి పలుకుతున్నాం కానీ తల్లిదండ్రి మాట వింటే మాత్రము కట్టుకున్నది ఏమైపోయినా సరేనా, కట్టుకున్నది ఎటుపోయినా సరేనా, ఇటువంటి మాటలు అయితే నీ వాళ్ళ మాట్లాడుతున్నామంటే మాటలు మాట్లాడి కాదా మరి మగవా నీదు మాట లోపల
భార్య మాటలు వింటే మాత్రం మంచిది. అయితే తల్లిదండ్రుల మాట విన్నోడు ఇల్లు వాకే అయితే తల్లిదండ్రుల మాట వినదు ఇల్లు వాకే అయిపోతా. అయితే మీ తల్లిదండ్రులు వేదాలు శాస్త్రాలు అన్ని నీకు చెప్పారు, అదే విధంగా నువ్వు నన్ను దూరం పెడతా అంటావు. ఒకటి కాదు, రెండు కాదు, చూడు ఆరు శాస్త్రాలు, ఇటువంటి మగవాడిని మాత్రం ఎక్కడ చూడలేదురా. నేను కూడా చూడాలి. చూడు స్వామి, నీకేం చెప్పాలి? ఇంత శాస్త్రం చెప్పాలంటూ నా భార్య చెప్పిన మాట విలేదని చెప్పేసి అక్కడ ఆగిపోతుందిరా. అలిగిందా? లేకపోయింది అనుకున్నా. కనిపిస్తలేదారా? కాదు, నాకు అనిపించింది. నీకు అనిపిస్తలే. ఉన్న మాట అంటే మగువ ఒక్కసారి కూడా అంత చింతిస్తున్నామంటే ఆ యొక్క పూజ పిల్లల లేకపోతే ఇక్కడ నా భార్య మాట మాత్రం కాదన్న వాడు రైతానా? కానీ ఇంత అడుగుతున్నావంటే ఏమైంది? పొండి పొండి నీ తల్లిదండ్రులు పూజలు చేసుకుంటూ అటే పోయి సాగు నా దగ్గరికి రాకు, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? నీకు తల్లిదండ్రులు పూజలు అవసరం, నేను అవసరం లేదు. నీకు వెళ్ళాలి. నువ్వే అంటున్నాను కదా, ఇప్పుడు ఇంకేం కావాలి? అవును, అప్పుడు నీ తండ్రికి ఇంత మంచి బాగానే ఉంటుంది. ఎంత మంచి నా భార్య అంటే. స్వామి చూడు స్వామి, నువ్వు తప్ప ఈ లోకంలోకి ఎవరున్నారు? ఎవ్వరు లేరు కదా. నువ్వు నాకు, నేను నీకు, అవును కదా. ఇంకేముంది? చూడు స్వామి, నాకు కావాల్సింది వీళ్ళందరూ ఎట్లా పోనీ? నీ వచ్చే వైద్యులు అడిగాను, నీ నుంచి కొంచెం ప్రేమ ఇవ్వన్నాను అంతే కదా. ప్రేమ కాదన్నానండి. అప్పటి నుంచి ఇదే మాట అంటే నేను ఎంతో సంతోషపడతాను కదా. ఏ ప్రేమ? సరే సరే. అయితే చూడు స్వామి, అలా మాత్రం అంటున్నావు, ఇప్పుడు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకున్నాక తప్పుతుందా? ఇంకేం ఏమో నువ్వు ఇటువంటి అడుగుతా మాట- మాత్రం బాగుంటుంది చెప్పు. అలా కాదు, ఎలా మరి? చాలు పొమ్మి ప్రేమకు మాత్రం భార్య కూడా దేవి. అయ్యో ఎంతగానో ప్రేమ ఉందో భార్య మీద అన్నట్టు ఒక నటిస్తారు. తర్వాత అయితే ఒక భార్య మాటలు ఇలా ఉంటాయి అని చెప్పేసి నువ్వు బలుస్తున్నావు కదా. అవును. నేను ఏమన్నాను చెప్పేసి ఇంత కోపము, ఇంత అది మాత్రం ఏం చెప్తున్నావు? ఏమనంటే నిన్ను
మాత్రానికి ఇంత చింతించుకుంటూ నన్ను కాదు అక్కడక్కడ వెళ్తున్నావు. చింత కదా స్వామి, ఏమిటి ఒక్క రోజైనా మరి భార్య ఎలా ఉంది, మరి దాని ముచ్చట తీర్చాలి, దాంతో నాలుగు మాట్లాడాలి, దాంతో కొంచెం టైం గడపాలని చెప్పి తెలియదు. ఎప్పుడైనా పూజలు 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 అనుకుంటా పోతే కడుపులో ఏమన్నా కానీ ఇక్కడికి వెళ్తా దేవి పూజ 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 మరి అలా కాదు స్వామి. చూడు, ఇంతగానో నువ్వు చెప్తావు, నువ్వు లేక ఉంటే నాకు నువ్వే నా సరసమని పడుతున్నావు. చూడు స్వామి, ఇటులా శ్రీరంగాని ఇటులో మునుకన్నలో శ్రీరంగాని ఇటులో మునుకన్నలో నాడి ఉంటుంది నాతోను నాతోటి మాదు మదను నమ్మరాదు ఇకను ఓ వల్లె కాడా. మగవాళ్ళ మాటలు ఎట్లుంటాయి అంటే నీటి మీద బుగ్గలెక్క ప్రేమగా మాట్లాడతారు కానీ లోపడి మాత్రం మర్మం ఇవ్వరు. కాబట్టి నేను మాత్రం ఎలా నమ్మాలి, నిన్ను ఎలా నమ్మాలి స్వామి? అయితే ఇంతకు ముందు కూడా నువ్వు ఇలానే చేసి అట్లనే దక్కించుకుని వెళ్ళావు, ఇప్పుడు కూడా అలా చేస్తామని చెప్పి అటువంటిది మాత్రం దేవి. అంత కోపం ఎందుకు? తప్పకుండా నేను తెచ్చడానికి మంచి బంగారం చూడు చూడు స్వామి, నాకు మాత్రం నాకు ఉంటాను కానీ నేను ఎలా నమ్మాలి? ఒక్కసారి అసలు నాకు అయితే ఎవరే గాని రాత్రి ఎవరన్నా ఆ యొక్క మునులు ఋషులు అటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకు ఆ అస్తం నుంచి అభయం అవుతారు వాళ్ళకి. కానీ మనం భార్య భర్తలకు అస్తం నుంచి అభయం అవుతాం. దేవి, భార్యకు అస్తం నుంచి అభయం ఇచ్చిన ఎవరన్నారా? ఏరా ఏంద్రా అభయమా? చెప్పు మరి మరి ఏం అచ్చడి ఏనన్నట్టు మరి ఏది మరి ఏం లెక్క మరి చూడు చూడు, ఇంతకు ముందు నువ్వు నా సర్వస్వం అన్నావు కదా, మరి ఏమడిగాను? కాలి వస్త్రం నుంచి అభయం ఇవ్వు అన్నా. దానికి ఇంతగానో ఆలోచిస్తాను. నీ భార్యనే కదా, మరి నీ వచ్చిన వైద్యాలు ఏమన్నా నాకు చేయించుకోండి లేదు కదా. పెట్టకపోతే ఎవరు పెడతారు దేవి? లేదు కక్క ఇంకేముంది. నాకు నేను భార్య భర్తలు అన్నాక ఏమవుతుంది? సరే దేవి, అదే విధంగా రే భార్య భర్తలు అన్నప్పుడు తప్పేముంది? భార్య అడిగినప్పుడు చూడు ఇలా మాట్లాడతారు. మగవాళ్ళ మాట నమ్మరాదు, ఎలా నమ్మమంటావు? మీ మగవారి మాటలు నీటి మీది బుడగా ఎలానో అలాగుంటాయి. మగవారి మాట
తప్పు మన్నించు దేవి. తప్పకుండా నేను నీతో ఉంటానని చెప్పేసి అంటున్నాను కదా. ఇంకేం బాలాపురం రాకేష్ దొర 30 రూపాయలు ఇచ్చారు. వారి వాళ్ళ కుటుంబం చల్లగుండను. హోయ్. దేవి, అయితే అస్తం నుంచి అభయం ఇస్తే నువ్వు అడుగుతావు. లేదంటే లేదు. సరే, భార్యకు భర్త, భర్తకు భార్య, ఎవరికైతే ఏముంది. ఒకసారి నేను అడుగుతున్నట్టు ఒకసారి నువ్వు ఇస్తున్నావా? అస్తం నుంచి అభయం ఇస్తున్నాను. సంతోషం స్వామి. ఓయమ్మో. అయ్యా అయ్యా ఏం కాలే. ఏయ్, చూడు ఏరా చూడు అస్తం నుంచి ఇక్కడికి రాత్రి పాండంలో పుడతలాగా మళ్ళీ అచ్చా గోష అయిపోయింది ఇప్పుడు. నువ్వు వెళ్ళిగా ఏమైనా ఉందా? ఆ, చెప్పు మరి. తిమ్మపురము మరి పైసలు వేసి చదువుకోవద్దా? తిమ్మపురం బాలమని 50 రూపాయలు ఇచ్చారు. వారి వాళ్ళ కుటుంబం చల్లగుండ అనుకుంటున్నారు. సరే వెళ్ళిగా. వెళ్ళినప్పుడు వెళ్ళి. అదా? చూడు స్వామి, నాకు అభయం ఇచ్చావు. నీ వేలు తప్ప నేనేం కోరుతాను? ఇంకేం కోరుతావు? అంతేనా? నా మీద గురించి తరుణి శ్రీరంగ పౌర్ణిమ ఇప్పుడు మాత్రం మనము ఏం చేయవలసింది? ఓకే ఒరే, లింగపల్లి కోల వెళ్దామా? వెళ్దాం పద. రంగనాథ చౌరీ రాఘవ. అమ్మ అక్కడి నుంచి మళ్ళేమైందిరా? మమ్మల్ని సైడ్ పాలకులు కొడుతున్నారు. నువ్వు అడ్డమంటే నా అడ్డము. చూడు స్వామి, దేవి, ఇప్పుడు నాకు అస్తం నుంచి అభయం ఇచ్చావు. అవును. కానీ నాకు ఏముంటుంది స్వామి, నీ నుంచి తోడేమంత ప్రేమలకు పంచమన్నా పంచావు. నీ కష్ట సుఖాల్లో నీకు తోడు కానీ నీకు కదా ముందుగా పోతే ఇంకెవరుంటారు కదా. సరే, నీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీకు ఎటువంటిదైనా నీకు తెలుసుకోవాలి. నువ్వే మరి. కాబట్టి ఒక్క మనవి సార్, ఎందుకంటే మన పట్టణంలో మన మాత్రం గృహంలో ఎంతో మంది దాశవాళ్ళు ఉన్నారు. అవును, రజకులు బట్టలు వినడానికి రజకులను మాత్రం పెట్టుకున్నారు. పెట్టుకున్నాం. వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్వామి? వాళ్ళొక్క 8 మంది. ఓయమ్మో, 8 మంది రజకులు బట్టలు వినడానికి మన ఎంత 8 మంది. 8 మంది. ఆ 8 మందికి నెలకెంతిస్తున్నావు స్వామి? అయితే మేము పరిపాలించేది 18 ఊళ్ళకు. అది ఆగే 18 ఊళ్ళకి వెళ్ళి ఎప్పుడు ఎంతమంది వస్తారో ఏది తెలియదు. కలవరాల లింగము 100 రూపాయలు ఇచ్చారు. వారి వాళ్ళ కుటుంబం చల్లగుండ కొడుతున్నాడు. హోయ్. అందుకని చెప్పేసి ఎప్పుడు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కాబట్టి అందు గురించి వాళ్ళకు 8 మందిని ఆ యొక్క రజకులను పెట్టాం. రజకులు పెట్టే వాళ్ళకి ఎంత ఇస్తున్నావు నెలకు? వాళ్ళకు ఇస్తుంటే నెలకు 500. 500. 8 మందికి 500 అంటే 4,000 రూపాయలు. సరే, వాళ్ళు అట్లా ఉంటారు. రజకులకు మాత్రం 4,000 రూపాయలు నెలకు అవుతుంది. మరి సంవత్సరం లెక్క పెట్టి వాళ్ళకి ఎన్ని రూపాయలు అవుతుంది? అట్లా వాళ్ళకి అలా ఎన్ని రూపాయలు అవుతుంది. తర్వాత వంట చేసే వాళ్ళు ఉన్నారు. వంట చేసాం. ఇంట్లో అన్ని షాకులు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళొక్క 5 పందాయిపేట అంజయ్య 100 రూపాయలు ఇచ్చారు. వారి వాళ్ళ కుటుంబం చల్లగుండ కొడుతున్నాడు. హోయ్. మరి వాళ్ళకి ఎంత ఇస్తున్నావు? వాళ్ళకు మనిషికి 1000 రూపాయలు. మనిషికి 1000 రూపాయలు. వాళ్ళకి 1000 రూపాయలు అంటే 5 అంటే 5,000. 5,000. ఇది 48,000. అవి సంవత్సరానికి ఎన్ని అయితే? ఇవి సంవత్సరానికి ఎన్ని అయితే? 1,20,000. 12,000, 60. ఒరే, లెక్కలు బాగా వస్తున్నాయి కానీ సరే, ఇన్ని రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నావు. చూడు స్వామి, రేపు మన కడుపులో కొడుకో బిడ్డ పుడతాడు. నానా ఆస్తి ఏది? అమ్మ ఆస్తి అని ఏం చెప్తావు? తక్కపోయింది ఏముంది దేవి? ఓయమ్మో, మనకు తక్కువ అలా కాదు. ఈ నుంచి రజకులు బంధు కందా బంధు